ఉంటుంది, బయట రూపము చాలా చక్కని డోర్ లాగే కనబడుతుంది, కానీ లోపల చెద తినేసి ఉంటుంది. నా ప్రియులారా, మీరెప్పుడైనా అలాంటి డోరు మరి సరిగ్గా స్ట్రాంగ్గా ఉందా లేదా అని మీరు చెక్ చేయాలంటే ఇలాగ మీరు కొట్టి చూస్తే శబ్దం ఏమవుతుందన్నమాట, డొల్లా శబ్దం వస్తుంది. అక్కడి నుంచి మట్టి రాలిపోతుంది. గట్టిగా కొట్టామంటే కింద కుప్ప కూలిపోతుంది, డోర్ మొత్తం కిందకి కూలిపోతుంది. అది చెద. నీ జీవితము నా జీవితము సరైన పునాది మీద కట్టకపోతే, ప్రభు యొక్క ఆత్మ మన లోపల నివాసం చేయకపోతే, ఆయన యొక్క ఆత్మ సహవాసముతో మనము ఇమిడి లేకపోతే, ఆ యొక్క జీవితము భ్రమపరచు ఆత్మలాగా, ఈ లోకముతో స్నేహం చేసే ఆత్మగా, సాతానుడు నడిపించబడుతున్న ఆత్మలాగా మనకు అర్థమవుతుంది. అందువల్ల వాడి జీవితంలో జీవముండదు, చచ్చిన జీవితము, చదా తినివేసిన జీవితము, ఆ యొక్క ఆ వుడెన్ డోర్కి ఎలా ఉన్నదో అదే విధంగా ఉంటుంది. దేవుడు మన ఎదుట ఎందుకు పెట్టాడు ప్రతి దానిని అంటే, ఆయన మనం గుర్తు చేసుకుంటాము, జ్ఞాపకం చేసుకొని సరి చేసుకుంటాము, జాగ్రత్త పడతాము అని ఆలోచన చేద్దాం. 7వ వచనం, ప్రియులారా, మనము ఒకరిని ఒకడు ప్రేమిద్దాం. ఎవరెవరిని ప్రేమించాలి? నేను చాలాసార్లు చెప్తాను, ఎవరెవరిని ప్రేమించాలి? సొంత కొడుకునే ప్రేమించాలి, సొంత కూతుర్నే ప్రేమించాలి, సొంత భర్తనే ప్రేమించాలి, సొంత బిడ్డలనే ప్రేమించాలి, మన చుట్టాలే ప్రేమించాలి. ఇది కదా మన జీవితంలో ఈ సర్కిల్ ఇలా తిరుగుతూ ఉంటుంది. ఈ సర్కిల్ విడిచిపెట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాము. ఎందుకనంటే ఆ సర్కిల్లోనే ఉంటాం. మన హృదయం విప్పి నిజంగా ప్రభు ప్రేమతో మన యొక్క తోటి వారిని, ప్రభు యొక్క రక్తధారలతో కడగబడిన విశ్వాసులను ప్రేమించగలిగితే ఎంత ధన్యకరమైన జీవితమో మనము చెప్పనలవి కాదు. ఈరోజు ఆలోచన చేద్దాము, ఒకరినొకడు ప్రేమించము. ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతూ ఉంది. అలా ప్రేమించాలంటే అది మనంతటా మనం పెదవులతో ప్రేమించలేము, కానీ దేవుని మూలంగా కలుగుతుందట. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరిగినవాడు, దేవుని విశ్వసించినవాడు, దేవుని మూలముగా పుట్టినవాడు అనగా నూతన జన్మ కలిగినవాడు, మారు మనసు పొందినవాడు. ఆయన జీవితంలో దేవుని యొక్క ప్రేమ నిలిచి ఉంటుంది. ఆ ప్రేమతో మాత్రమే ఒకరినొకడు ప్రేమించగలరు.